శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై ఆత్మదేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచన ప్రారంభము. పౌలు అరేయొప్పకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారయ్యున్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచుర పరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదవై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి ఈ దిన ఉదయకాల ఆరాధనలో ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాస యాత్రలు మనము ఆరాధించుతున్న దేవుని యొక్క శక్తిని కొంత మనం తెలుసుకుందాం. దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. ఈ దినమున మనం చదవబడినటువంటి వాక్యములో పౌలు భక్తుడు ఏథెన్సులో ఉన్నటువంటి వారితో మాట్లాడిన మాటలను మనము చూసాం. ఆయన దేవుని గురించి ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, ఒక అద్భుతమైన శక్తివంతమైన మాటను, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక. దేవుడు జీవము ఊపిరి సమస్తమును దయచేయువాడు. ఆ దేవునే మనం ప్రార్థిస్తున్నాం, ఆ దేవునే మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన శక్తి అలాంటిది. కాబట్టి ఆయనను ఏ రీతిగా ఆరాధించాలనే క్రమం కూడా ఆయన మనతో బోధిస్తున్నట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటని, ఆయన జగత్తును అందరి సమస్తను నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికినే ప్రభు అయ్యున్నందున. దేవుడు ఎలాంటి వాడంటే ఆకాశాన్ని భూమిని సృష్టించే దేవుడు. కాబట్టి ఆయన ఎక్కడో చిన్న చిన్న ఈ యొక్క గృహాల్లో అక్కడ నివసించడు. ఆయన హస్తకృతములు అనగా చేతితో చేసినటువంటి ఆ యొక్క క్రమంలో ఆయన ఉండడని ఆయన తెలియచేస్తున్నాడు. దేవునికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రాధాన్యతను ఎదురుగా ఈ లోకములో అనేక మంది వారి వారి ఆలోచనల చొప్పున, వారి యొక్క క్రమముల చొప్పున జీవిస్తున్నారని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన దేవుని యొక్క శక్తిని మనకి ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు 40వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. యెషయా భక్తుడు 40వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. 18వ వచనము, కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? దేవుణ్ణి ఎవరితో పోల్చలేము. దేనితో మనం దేవుణ్ణి పోల్చడానికి వీల్లేదు. మనం ఆరాధించే దేవుడు అలాంటి వాడు, సృష్టికర్త అయిన దేవుడు. అంత మాత్రమే కాకుండా
ఏ రూపమును ఆయన సాటి చేయగలదు? ఏ రూపం ఆయనకి సాటి లేదు. ఏ రూపాన్ని నువ్వు చేయలేవు, ఆయన రూపానికి నువ్వు చేయలేని నీకు ఆ జ్ఞానమే లేదు అంటున్నాడు దేవాతి దేవుడు. అందులో ఆయన చెప్తున్న మాట చూడండి, విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనను, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పు గల పనివాని వెతికి పిలుచుకొనను. దేవునికి ఒక పోలిక లేదండి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయనకి ఎవరినో రూపాన్ని పోల్చలేము. ఆయన ఆత్మదేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆ రీతిగా ఆయన స్థితిని మనము కనుగొని మనముగా భద్రపరచుకోవాలని ఆత్మదేవుడు ఈ దినాన మాతో మాట్లాడుతున్నాడు. 42:5 కూడా యెషయా భక్తుడు, ఆకాశమును సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడైన యెహోవా భూమిని ఇలాగ పరచాడంటండి. అంత శక్తివంతమైన దేవుడు భూమిని పరచాడు. అసలు ఆయన చేసిన పని ఆకాశములను సృజించాడు. అంత మాత్రమే కాకుండా జనులకు ప్రాణములు దాని నడుచు వారికి జీవాత్మను కూడా ఇచ్చాడు ఆయనే. నువ్వు ఆరాధించుచున్న దేవుని యొక్క శక్తిని నువ్వు ఒకసారి గమనించాలి. అంతటి గొప్ప దేవుని యొక్క ఆత్మీయతను మనము కలిగి ఉంటుండగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరొక సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. దేవుని యొక్క శక్తి చూడండి. తన పుడిసిటిలో జలములు కొలచిన వాడెవడు? జేనుతో ఆకాశముల కొలచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? దేవుని యొక్క శక్తిని మనం గ్రహించాలి. అసలు గ్రేట్నెస్ అండ్ ది పవర్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు బి enriched into your mind. నీ మనస్సులో మొట్టమొదటిగా దేవుని యొక్క స్టేటస్ తెలియాలి. దేవుని యొక్క స్టేటస్ తెలియాలి. ఆయన ఎంతటి వాడంటే ఈ మాటల్లో చాలా సత్యం ఉన్నది. తన పుడిసిటిలో జలములు కొలిసిన వాడెవడు? జలములను కూడా కొలగలడు నా దేవుడు. సముద్రాలు, నదులు, వర్షము అన్నిటినీ ఆయన కొలవగల శక్తివంతమైన దేవుడు. జేనుతో ఆకాశంలో కొలిచిన వాడు ఆయన. జానతో ఆకాశంలో కొలిచాడు. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలో ఉన్న మన్నంతండి ఒక పాత్రలో ఉంచగల శక్తివంతమైన దేవుడు ఆయన. తూనిక త్రాసుతో పర్వతాలు ఇలా పెట్టుకొని ఆయన త్రాసులో తూయగల శక్తివంతమైన దేవుడు. తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? కొండలను ఇట్లా చూసి ఈ కొండ బాగుంది, ఈ కొండ ఇంత సమానంగా ఉందని చెప్పగల దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తిని కనుగొని ఆయన ఆత్మదేవుడని మనం అందరము గ్రహించి మన జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఏ రీతిగా దేవుని యొక్క శక్తిని మనం కనుగొన్నాం, దేవుని యొక్క ప్రాధాన్యత ఏంటో చూసాం, దేవుని యొక్క బలాన్ని మనం చూసాం. దేవుడు అలాంటి దేవుని ఎరుగక అట్టి జ్ఞానము లేక మనం జీవిస్తున్నామా? ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరి. ఎందుకు దేవుని ప్రేమించలేకపోతున్నారు? చీకటి అనగా లోకాధికారి యొక్క జ్ఞానము చొప్పున జీవించటం వలన సృష్టికర్త అయిన దేవుని ఆరాధించలేకపోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యము, చెడ్డ కార్యములు చేసేవాడు వెలుగును ద్వేషిస్తూనే ఉంటాడు.
అటు సత్యాన్ని చెప్పేవాడిని కూడా ద్వేషిస్తానే ఉంటాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని దేవాతి దేవుడు బోధిస్తున్నాడు. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవాతి దేవుని యొక్క మహాశక్తిని బట్టి దేవుడు అంటున్నాడు, వెలుగునొద్దకు రాడు, చీకటిలోనే జీవిస్తాడు. వెలుగునొద్దకు రాడు, చీకటిలోనే జీవిస్తాడు. కాబట్టి దుష్క్రియలు చేసేవారు రారని దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈ దినమున చదవబడినటువంటి అపోస్తుల కార్యములో ఆ శక్తివంతమైన జ్ఞానము కలిగినటువంటి ఆ అపోస్తులైన పౌలు యొక్క ఆలోచనను చూద్దాం. 16వ వచనములో 17వ అధ్యాయములో అపోస్తుల కార్యము, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టి కొని ఉండగా ఆ పట్టణము, అలా నుంచున్నాడు ఏథెన్సులో, ఆ విగ్రహములతో నిండి ఉండుట చూచినందున ఆ ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. స్టిల్నెస్, ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. నిజమైన సృష్టికర్తను వెరుగక చీకటిలో ఉన్నటువంటి వారిని చూసి ఆత్మతో నింపబడినటువంటి పౌలు భక్తుడు ఆ పరితాపాన్ని పట్టలేకపోయాడు. వేదనతో, ఆత్మలో ఎంతో వేదన పడ్డవాడుగా ఉన్నాడు. ఏంటి మానవుడు ఆ సృష్టికర్తను మర్చిపోయాడేంటి, సృష్టమును పూజిస్తున్నాడేంటి అని ఆయన మనస్సులో వేదన కలిగినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మరి వారు దేవుని ఎరిగియో ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చరి. అదేమనుకున్నారంటే వాళ్ళు, వారి అవివేక హృదయం అంధకారం, ఆయన తాము జ్ఞానులు అని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని స్థితిని మనం ఎరిగి జీవించాలి. మొట్టమొదటిగా అది బలపరుచుకోవాలి మనలో. మనం ఆ స్థితి మనలో ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 1 పేతురు 2వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 1 పేతురు 2వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకి మనకి దూరం ఏర్పడినప్పుడు ఆయనే మానవుడిగా వచ్చి ఏ పాపమైతే ఆయన దగ్గరికి వెళ్ళటానికి అడ్డముగా ఉన్నదో అట్టి పాపములను ఆయనే మీద వేసుకొని శిలువ మీద ఆయన చేసిన క్రియను గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏ విధముగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడంటే, మనము పాపముల విషయమై చనిపోయిన వారముగా ఉన్నాం, నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. పాపం మన దగ్గర చనిపోయినందువల్ల నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నాం. నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించగలం. సత్యాన్ని గ్రహించాం, వెలుగును గ్రహించాం. కాబట్టి మనం వెలుగును గ్రహించి మన జీవితాలని గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. తీతు పత్రికలో ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. తీతులో ఉన్న సత్యాన్ని ఆ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ 6వ వచనం,
మనం ఆయన కృప వలన నీతిమంతులని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆయనను ఎరుగుట వలన పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా దేవాతి దేవుడు కుమ్మరించాడని మనం అందరం గ్రహించి మన ఆత్మీయతను బలపరుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన ఆత్మీయతను బలపరుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. శక్తివంతమైన దేవుడు ఈ రీతిగా మనతో ఉన్నాడని మనము గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి స్థితిని మనము గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము నిజమైన దేవుని యొక్క శక్తిని కనుగొనాలి, నిజమైన దేవుని యొక్క స్థితిని కనుగొనాలని ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. ఆత్మదేవుని యొక్క శక్తిని మనము చూస్తున్నప్పుడు మత్తయి సువార్తలు 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నేను స్తుతించున్నాను. పసిబాలురు అంటే చిన్నపిల్లలని కాదు, జ్ఞానహీనులుగా ఉంటున్నటువంటి వారికి అక్కడ మాట్లాడాడు దేవుడు. మాట్లాడిన మాట, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి. ఎందుకంటే వాళ్ళు ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఆ లోకాధికారి యొక్క చీకటిలో ఉన్నారు. వారికి నిజ దేవుడిని గురించి గ్రహించలేకపోతున్నారు. ఆ స్థితిని దేవుడు ఈ దినాలు మనతో మాట్లాడుతున్నాడని, మన దేవాతి దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 2 తెస్సలోనిక 2:4 ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చరించుకొనుచు. ఆ స్థితి ఇప్పుడు కనపడుతుంది. యాంటీ క్రైస్ట్ యొక్క క్రియ రేపు ఇలాగనే ఉంటుంది. దేవుణ్ణి ఎదిరించేవాడిగా ఉంటున్నాడు, దేవుణ్ణి ఎదిరించేవాడిగా ఉంటున్నాడు, నేనే దేవుడిని అని చెప్పేవాడిగా ఉంటున్నాడు. ఆయన హెచ్చించుకునే ఆ రీతి వాళ్ళ జరుగుతున్నది. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇవ్వలేకపోతున్నాం. అదే ఆ రోజునే ఎప్పుడైతే ఆయన మనస్సులో అనుకున్నాడో, నేను దేవుని కంటే అధికమైన స్థానంలో ఉండాలని, ఆ దినములనే దేవుడు త్రదిమివేసిన స్థితి మనం చూస్తున్నాం. ఆ దినముల గాయతు ఆయన మనుష్యుల్లోనికి చేరి మనుష్యుల యొక్క మనోభావాల్ని ఆ రీతిగా దిద్దుతున్నాడు. దేవుని కంటే గొప్పగా అనుకోవటానికి వారిని ప్రశ్నిస్తూ, వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. రేపు ఆయన ఆ క్రియ జరిగించబోతున్నాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. తను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తను పరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండను గనుక ఏ విధముగా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇప్పుడు జరుగుతున్నది. అద్భుతాలు ఉన్నాయని చెప్పి వాళ్లే దేవుళ్ళు అయిపోతున్నాడు. లేదు, మోసపోకండి, నిజమైన దేవుని శక్తిని కనుగొండని దేవాతి దేవుడు మనతో ఈ దినాన యోబు భక్తుడు ఆత్మవశుడై ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యోబు భక్తుడు ఆత్మవశుడై తెలియజేసిన స్థితి 33వ అధ్యాయంలో ఉన్న ఆ వచనాన్ని మనం ఈ రీతిగా చదువుకుంటున్నాం. 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ప్రతి వ్యక్తి విశ్వాసి గ్రహించాలి, దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఏ ఆత్మ దేవుడు అయి ఉన్నాడో ఆ దేవుడు మనల్ని సృష్టించాడని మనం గ్రహించాలి. సర్వశక్తుని యొక్క శ్వాసము ఆయన శ్వాసమే మనకున్నది. అందుకే మనం జీవంతో ఇలాగ ఉంటాం. బాడీలో మార్పులు చేర్పులు కూడా ఆ శ్వాసలోనే ఉన్నాయని మనం గ్రహించాలి. ఆ దేవుని మనము గ్రహించి ఆరాధిస్తున్నామని
మనము గ్రహించుకోవాలి. యెషయా భక్తుడు మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 44వ అధ్యాయంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 24వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచనకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మొట్టమొదటిగా మన యొక్క పుట్టుకను గురించి కూడా చెప్తున్నాడు. చెప్తూ అంటున్నాడు, యెహోవానకు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. నేనే ఎఫర్మేషన్, అథారిటీతో చెప్తున్నాడు దేవుడు. నేను 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 నిన్ను నిర్మించిన వాడిని కూడా నేనే. దేవాతి దేవుడు మనతో ఎదురాన మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నామని మనకు మనముగా బలపరుచుకొని మనం శ్రద్ధపరుచుకుందాము. మా దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం గ్రహించాలని ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. 23లో ఉన్న సత్యాన్ని ఆ పరిశుద్ధాత్మదేవుడు ఇర్మియా ద్వారా ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. 23, 24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎందుంటున్న వాడిని కానా? ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడు ఎలాంటి వాడంటే, ఆ దేవునికి సృష్టిలో ఉన్న ఎక్కడైనా నువ్వు దాక్కున్నా కూడా కనపడతావు. మనకు ఒక మనుషుడు ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టలేం. కానీ సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైనా నువ్వు నేను చూస్తానంటున్నాడు. ఆ దేవుని మనం ఆరాధిస్తున్నామని మనం గ్రహించాలి. మరలా తర్వాత ఆయన అంటున్నాడు, చూడండి, నాకు కనపడకుండా రహస్యంలో దాచగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశం ఎదుగుతున్న వాడని కానా? ఎక్కడైనా ఉన్నాడు నీ దేవుడు. ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, అక్కడున్నాడు. సర్వంలో సర్వమైనటువంటి దేవుడు నీ దేవుడు అని నువ్వు గ్రహించాలి. యెహోవా కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. చాలా మంది దర్శనము, కలలు అని ఆయనను గురించి అబద్ధాలు చెప్పే మనుషులు ఉన్నారు. ఆయన వింటాట. కాబట్టి ఆ కలలు, అబద్ధములు అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆత్మతో నింపబడతావో అది నీకు తెలుస్తుందని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఆత్మ దేవుడిగా ఉంటున్నాడు, సర్వానికి సృష్టికర్త అయిన దేవుడిగా ఉంటున్నాడు. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావని నీవు గ్రహించాలని ఆత్మదేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుతున్నాం. 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రముండును. ఆయన ఆత్మను కలిగి మనం జీవించినప్పుడు ఈ లోకంలో స్వతంత్రులుగా జీవిస్తాం, అపవాదిని జయిస్తామని ఆత్మదేవుడి దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఒకవేళ ఆయనకు విరుద్ధంగా జీవిస్తే, ఆయన క్రియలకు విరుద్ధంగా జీవిస్తే, ఆయన స్థితిని మర్చిపోయి మనం జీవిస్తే అంటున్నాడు చూడండి, వారైతే అంధకారమైన మనస్సు కలవారై, అంటే చీకటి మనస్సు అని అంటున్నాడు. రెండవది, తమ హృదయ కాఠిన్యము వల్ల తమలోనున్న జ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే, దేవునికి వేరే జీవిస్తున్న వారిగా ఉంటున్నారని దేవాతి దేవుడు చెప్పు. తమ మనస్సులో కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అందుకని పౌలు భక్తుడికి
ఆత్మ పరితాపం వచ్చింది. ఈ స్థితి ఉందని ఎంతో బాధపడిన వాడిగా ఉంటున్నాడు. 1 యోహాను 2:11 కూడా ఒక సత్యాన్ని చదువుతున్నాం. 1 యోహాను 2:11 ఆత్మదేవుడు ఈ రీతిగా చెప్తున్నారు, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగ చేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. చీకటి సహోదరుని ప్రేమించకపోవటం, ఇవన్నీ కూడాను దేవుని స్థితిని ఎరుగక జీవించే వారి యొక్క మనస్తత్వములని మనము గ్రహించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయము 18వ వచనము, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. క్రీస్తు శిలువకు విరోధముగా నడుచుకునే వారు ఈ దినాన్ని చాలా మంది ఉన్నారు. పౌలు భక్తుడు ఆత్మవశుడై చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలో సత్యము చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడాల్సిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నందుంచుతున్నారు. భూ సంబంధమైన మనం మనస్సు ఉంచకూడదు. దేవుని కొరకు సిద్ధపడినటువంటి మనస్సులను మనం కలిగి ఉండాలని, భక్తి తీవ్రతను మనం కలిగి ఉండాలని ఆత్మదేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. లేకపోతే లోతు లేని నిశ్చయత మన జీవితాలు దేవుని యందు లోతులోనికి వెళ్ళాలి. అనగా you should have to go enter into the spirit of the God. 4:14 ఒక సత్యాన్ని, అందువలన మనం ఇక మీదట పరిశీలనపై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గములను కుయుక్తితోనూ లాగు గాలి కొట్టుకోనట్లు కల్పబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎదరగొట్టిన వారై ఉండక. ఏ వాక్యం పడితే ఆ వాక్యంలోనికి వెళ్ళకండి. బైబిలే మనకి, బైబిలే దేవుని స్థితి. మేము ఇప్పటి వరకు మనం చాలా జాగ్రత్తగా చదువుకున్నాం. కాబట్టి దేవుని ప్రేమించే స్థితిని మనం కలిగి ఉండాలి. లోతు లేని నిశ్చయతలోనికి మనం ఉండొద్దని, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనల్ని విషయంలో ఎదుగుదాము. క్రీస్తు లాగుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి మనం ధ్యానిస్తుండగా మనం ఇంకను దేవుని ప్రేమించుక జీవిస్తున్నామేమో, దేవుని యందు భయభక్తులు లేక జీవిస్తున్నామేమో, ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు చీకటిలో ఉన్నావేమోనని ఆయన ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 33వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమతో కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వాటికి వాద్యము బావుగా వాయించమని మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏ రీతిగా నీ దేవుని యొక్క స్థితిని నువ్వు కలిగి ఉండి స్టేటస్ ను చూసి జీవించాలని, తప్పిపోని వాడిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 18వ అధ్యాయ అపొస్తలుల కార్యములు 25, అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. ఆత్మయందు తీవ్రత ఆటోమేటిక్ గా నిన్ను జ్ఞానాన్ని ఇస్తుంది, నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. ఆ రీతిగా నువ్వు ఎదగాలని దేవుని యొక్క స్థితిని కనుగొండి. ఈ లోకం వైపు చూడక, చీకటి వైపు చూడక వెలుగులో నేను జీవించాలని దేవాతి దేవుడి దినాన ఆత్మతో నింపబడిన స్థితిని కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఇతని ఉదయకాల ఆరాధన నిమిత్తమై
మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా నిన్ను ఎరుగక, నీ స్థితి తెలియక నైనా ఇంకను మేము బలహీనములుగా ఉండి చీకటిలో ఉంటున్నామేమో. మమ్మల్ని భద్రపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. వెలుగుమయమైన జీవితము, ఆత్మతో కూడిన జీవితము మాకు దాయిచేసినందుకు స్తోత్రాలు. ఆత్మీయ తీవ్రతలో మమ్మలను భద్రపరిచినందుకు కూడా కృతజ్ఞత అభివందనాలు చెల్లించుకుంటున్నాను. బహోన్నతుడైన దేవుడమునైనా, మహాదేవుడమునైనా, ఆత్మతో మీరు మమ్మలను సిద్ధపరిచి, స్థిరపరిచి, క్రమపరిచి ఆశీర్వదించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని, విశ్వాసిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ఆశీర్వదించండి నాయనా, బలపరచండి నాయనా, భద్రపరచండి నాయనా, నూతనమైన అనుభవాలతో నింపడి నాయనా, నూతనమైన శక్తి దాయిచేయండి నాయనా. నైనా భార్యకును, భర్తకును, భార్యకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని దాయిచేయబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. నూతనమైన శక్తితో నింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. ఆర్థిక సమస్యలు నైనా విడుదల చేయబడిన గాక. నైనా స్తోమత కలుగు చేసి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. కుటుంబాల్లో ఉన్న జటిలమైన సమస్యలు యేసు నామములో విడుదల చేయబడిన గాక. బహున్నతని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్రాలు. అయినా నా బిడ్డలు అనేక దినములుగా ఎదురు చూస్తున్నారు. గర్భఫలములు దాయిచ్చేయండి అయినా, సంతోషకరమైన దినములు ప్రకటించండి నైనా, ఉద్యోగములు దాయిచ్చేయండి అయినా, సంతోషకరమైన దినములు ప్రకటించండి నాయన, వివాహములు జరిగించండి నాయన, సంతోషకరమైన దినములు ప్రకటించండి స్వామి. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచేయబడిన గాక. వృద్ధులు ఉన్నారు నాయన, ఆదరణ దాయిచేయండి నాయన, ప్రార్థనా జీవితం దాయిచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. భర్తలను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆదరించండి స్వామి. వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలకని వెళ్ళారు అయినా, ఈ కరోనా దినములలో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగములు దాయిచేయండి, స్థిరపరచండి. ఒక నూతనమైన అనుభవాలతో నింపండి అయినా. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, జపాన్ దేశం నైనా, రష్యా దేశం నైనా, ఫ్రాన్స్ దేశము నైనా, జర్మనీ దేశంలో అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆశీర్వదించి బలపరచండి నైనా. ఉద్యోగములు దాయిచేయండి, సంతోషకరమైన దినములు ప్రకటించండి నాయన. క్షేమమైన సమాచారం నా బిడ్డలకు దాయిచేయండి. ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ నైనా, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలను ఆశీర్వదించి కృపలో భద్రపరచబడిన గాక. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించబడిన గాక. అదే రీతిగా అధికారులకు అధిపతులు జ్ఞానం, వేగము దయచేసి ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరచబడిన గాక. పరిపాలన సౌలభ్యమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. బలపరిచినందుకు స్తోత్రాలు. అయినా పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు. అగ్నితో కాలుస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. ఇక్కడ అనేక మందికి నైనా మీ కృపలో భద్రపరచండి. అనేక మంది బిడ్డలనైనా కరోనా నుంచి నైనా విడుదల చేసినందుకు స్తోత్రాలు. సంపూర్ణ స్వస్థులను చేసుకున్నందుకు స్తోత్రాలు. కిడ్నీ వ్యాధుల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. రాళ్ల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా జబ్బులతో నైనా ఆసుపత్రుల్లో ఉన్న బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఆయన స్వస్థులుగా ఇంటికి పంపినందుకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. ధైర్యము దయచేసినందుకు స్తోత్రాలు. ఆయన భయమును, పిరికిదనము నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. కుటుంబాల్లో శాంతినిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆత్మదేవా, మీరు గొప్ప కార్యములు జరిగించే దేవుడవు, శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడవు. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలను నింపడినైనా. ఇప్పుడు నైనా నేను దాసుల చింతలు హాస్పిటల్కి వెళ్ళి మీ కృప చూపండి, మంచి రిపోర్ట్ ఇవ్వండి నాయన. మీ ఆత్మ కార్యములు జరిగించండి. నా బిడ్డ పక్షంగా మీరు నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్రియేక దేవుని మందిరమును ఆశీర్వదకరంగా మార్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్న తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చేయండి. వాటిని అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలు తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, పవిత్రపరిచి నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు, సర్వ మానవాళికి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములను త్రియేక దేవుని మందిరములో ఆత్మకార్యములు జరిగించిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరచబడును గాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన